హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎమ్మడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ప్రవీణ్ పగడాల మిస్టరీ గురించి మనం తెలుసుకుందామండి బేసికల్‌గా. ఇతను 2 రోజుల క్రితం అనేది మరణించడం అనేది జరిగిందండి. ఏదైతే బైక్ యాక్సిడెంట్‌లో ఇతనొచ్చేసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎళ్తుండగా రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఇది యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇతనొచ్చేసి చాలా వరకు మద్యం తాగాడనేది ఎక్కువగా పోలీసులనేది ప్రకటించారండి. ఈ విషయం అనేది జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఇతను హిందువులే చంపించారనేది చాలామంది అంటున్నారు. ఇది చాలా వరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇతని వీడియోస్ కూడా నేను చూశాను. చాలా వరకు గూడా హిందూ మతం మీద ఒక విద్వేషాన్ని లేపే కార్యక్రమం అనేది ఎక్కువగా ఇతను చేస్తున్నాడండి. ఎందుకంటే దేవుణ్ణి దూషించడము, అలాగే అల్లాని కూడా దూషించడం అనేది ఇతను చేశాడండి. ఇది చాలా వరకు గూడా ఇతను ఫేమస్ కోసం అనేది ఎక్కువగా చేయడం అనేది జరిగిందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఫేమస్ కోసం ఇష్టమున్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదే కాకుండా ఇతను ఇతనికి బైబుల్ మీద గూడా గ్రిప్ అనేది లేదని నాకు అనిపించిందండి. చాలామంది ఎవరైతే క్రైస్తవ సోదరులకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ గూడా నేను అడిగాను. ఇట్లా అంటే వాళ్ళేం చెప్పారంటే, ఎవరు గూడా ఇట్లా ఏ మతంలో అయినా గానీ ఇలాంటిగా మాట్లాడకూడదనేది వాళ్ళు చెప్పారు. అదే కాకుండా చాలామంది సిన్సియర్‌గా ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎవరు గూడా వాళ్ళెవరో గూడా ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే వాళ్ళు సిన్సియర్‌గా ప్రార్థన చేస్తారు. అలాగే చర్చ్‌లో గూడా ప్రార్థన చేస్తారు. అలాగే బయట గూడా ప్రార్థనలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఎప్పుడు గూడా ఒక దేవుణ్ణి దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఏ మతాన్నైనా గాని. అదే కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏందంటే హిందూ మతం మీద దూషిస్తే వాళ్ళు గొప్పోళ్ళైపోతారనేది ఒక ఫ్యాషన్ అయిపోయి ఎక్కువ మంది హిందూ మతాన్ని దూషించే కార్యక్రమం అనేది ఎక్కువగా చేశారు. అలాంటి వ్యక్తే ఇతను గూడా ఫాస్టర్ ప్రవీణ్. ఎందుకు అంటే ఇతని వీడియోస్ అన్నీ మీరు గమనించండి. దేవుణ్ణి తిట్టడము, దేవుని దూషించడము, అది కూడా హిందూ మతం మీద ఎక్కువ ద్వేషం అనేది ఎక్కువగా చూపించడం అనేది ఈయన ఎక్కువగా చేశాడు. ఎక్కువ శాతం ఇది మెయిన్‌గా నాకు అనిపించింది ఏంటంటే, దీంట్లో ఈయన వెనక జార్జ్ సోరోస్ అన్న ఉండొచ్చు, లేకపోతే ముస్లిం పెద్దలు వాళ్ళు ఎవరన్నా మత విద్వేషాలు లేపే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఉండొచ్చు. అంటే ఇది చాలా వరకు ఒక ఉగ్రవాద మీడియాలో అనేది ఇతని గురించి ఎవరైతే హిందూసే చంపారనేది ఎక్కువగా వచ్చిందండి. కానీ నాకు తెలిసినంత వరకు హిందూస్ అనేవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం అనేది చేయరండి. ఎందుకంటే ఏ మతాన్ని నమ్మేవాళ్ళు ఆ మతాన్ని నమ్ముతారండి. చాలా వరకు ఇప్పుడు హిందూ మతం అనేది ఒక ఒక ఎవరికైతే ప్రీషియస్ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ ప్రీషియస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బైబుల్ నమ్ముతారో, ఎవరైతే ఖురాన్ నమ్ముతారో వాళ్ళిష్టం అండి. కానీ ఒకే మతాన్ని నమ్మమని చెప్పడం అనేది కూడా తప్పు కాదు. కానీ ఏందంటే ఎవరిష్టం వాళ్ళది ఉంటదండి. కానీ ఇతను మాత్రం ఎక్కువ శాతము హిందూ మతం మీద ద్వేషంతో మాట్లాడుతూ ఎక్కువగా హిందూ మతాన్ని దూషించడం అనేది జరుగుతుంది. ఇతను చచ్చిపోవడం అనేది బాధాకరమే. కానీ ఎందుకు అంటే ఇతను చాలా వరకు ఏదైతే ఇతనికి రాజమండ్రి ఆ ఏరియాలో కూడా ఎక్కువ శాతం పాపులారిటీ ఉంది. ఎక్కువ క్రైస్తవ సోదరులు వీళ్ళందరిలో కూడా పాపులారిటీ అనేది చాలా బానే ఉంది. అలాగే ఇతను చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారనేది నాకు సమాచారం అనేది వచ్చింది. అదే కాకుండా ఇంకో విషయం ఏందంటే ఇతను ఏదైతే దైవ దూషణలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నేను ఇప్పుడు కూడా చెప్పదలుచుకున్నాను. అదే కాకుండా చాలామంది వచ్చి ఈయనకి సంతాపం అనేది తెలుపుతారు. చాలామంది ఎక్కువ మంది కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మంచి విషయమే అండి. ఎందుకంటే ఈ మిస్టరీ అనేది ఒక వీడియో అనేది తీరింది. దీంట్లో వచ్చేసి మనము ఏపీ గవర్నమెంట్‌ని కూడా మనము అప్రిషియేట్ చేయాలండి. ఎందుకు అంటే సెన్సిటివ్ ఇష్యూ. ఎక్కడ ఎక్కడ ఏ విషయం జరిగినా గానీ ఇది మత విద్వేషాలకి ఎక్కువగా కే అయ్యేదండి. ఎందుకంటే
ఇది చాలా మంది ఫస్ట్ వచ్చిన ఆరోపణ వచ్చేసి హిందువులే చంపించారనేది ఫస్ట్ వచ్చిన ఆరోపణ. చాలా మంది మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ ఈ పోలీసులు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన దీన్ని సీరియస్‌గా తీసుకొని చేయడం వల్ల దీన్ని సార్ట్ ఔట్ అనేది ఏపీ గవర్నమెంట్ అనేది చేసింది. పోలీసులకి అండ్ ఏపీ గవర్నమెంట్‌కి చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు ఈ విషయాన్ని కరెక్ట్‌గా డీల్ చేయకపోయుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక దహనకాండ అయ్యేది. ఎందుకు అంటే చా చాలా కొట్లాటలు జరిగేవి. చాలా ఆస్తి నష్టాలనేవి ఎక్కువగా జరిగేది. దీన్ని కంట్రోల్ చేశారండి ఏపీ గవర్నమెంట్ గూడా. చాలా మంచి విషయం ఇది. అదే కాకుండా ఇప్పుడు ఇతను నాకు తెలిసినంత వరకైతే ఈయన గూడా ఒక ఫేక్ పాస్టర్ లాగానే నాకనిపిచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి తిట్టడం. అంటే ఏదైతే పక్క మత వాళ్ళ నమ్మకాలని ఇతను వెటకారంగా మాట్లాడడము, దేవుణ్ణి తిట్టడము అనేది కరెక్ట్ గాదు. ఏ మతంలో అయినా గానీ నాకు తెలిసినంత వరకైతే నీ మతాన్ని నువ్వు నమ్ము, వేరే మతాన్ని గూడా నీకిష్టముంటే నమ్ము, లేతే లేదు. కానీ వేరే మతాన్ని తిట్టడం అనేది కరెక్ట్ గాదు. అదే కాకుండా ఇప్పుడు హిందూ మతంలో ఎవరు గూడా వేరే మతాన్ని ఎక్కడ గూడా దూషించరండి. కానీ వేరే మతాలే ఎక్కువ వరకు హిందూ మతాన్ని ఎక్కువ దూషించే కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దీంట్లో చాలా వరకు ఈ జార్జ్ సోరోస్ అనేవాళ్ళు మత విద్వేషాలనేది దేశంలో అనేది ఎక్కువ లేపడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అలాగే చాలా వరకు ఈ గొడవలనేది లేపడానికి ఎక్కువ ఈ జార్జ్ సోరోస్ అనేది ఎక్కువ ట్రై చేస్తున్నాయి. అదే కాకుండా దీన్ని చాలా వరకు ఒక సెన్సిటివ్ విషయం అండి ఇది. ఎందుకంటే ఇది యాక్సిడెంట్‌గానే మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే అతనొచ్చేసి మద్యం దాగి ఈ విజయవాడలో ఎక్కడో మద్యం దాగి అతను ఈ బైక్ నడుపుకుంటూ ఎళ్ళాడు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ గూడా ఇతనికి చెప్పాడనమాట. వద్దండి అది ఇదని చెప్పాడంట. ఇతను వినకుండా అట్లనే తాగేసి మద్యం మత్తులో అనుకోకుండా ఇట్లా ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోవడం అనేది జరిగింది బేసికల్‌గా. కానీ దాన్ని గూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే హిందువులే చంపించారు అది ఇది అని అంటున్నారు. హిందువులు చంపించే కార్యక్రమం అనేది ఎక్కడ జరుగుద్దా అండి? అంటే ఇప్పుడు చాలా మంది హిందూ మతం మీద ఎక్కువగా దాడి అనేది చేస్తూ ఉంటారండి డైలీ. చాలా మంది. అలాంటి మాత్రాన అందరూ కూడా చంపించేస్తూ ఉంటారంటే అది కరెక్ట్ కాదు. ఇతను మెయిన్‌గా వచ్చేసి పాపులారిటీ కోసం ఎక్కువ చూస్తున్నాడేమో అనిపించిందండి. ఎందుకంటే హిందూ మతాన్ని తిడితే నాకు పాపులర్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈయన ఎక్కువగా చేసినాడేమో అని నాకనిపించింది. అదే కాకుండా ఇతను హిందూ ద్వేషిలాగా నాకు అనిపించాడండి. ఇతను వీడియోస్ కూడా మీరు కావాలంటే యూట్యూబ్‌లో చూడండి. చాలా వరకు హిందూ మతాన్ని అవహేళనలు చేస్తూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది. అలాగే ముస్లిం మతాన్ని కూడా ఇతను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది. ఇతను అలాంటి వ్యక్తి అనేది మనము అనేది ఏందంటే మెయిన్‌గా ఇతను పాపులారిటీ కోసము నేను చాలా మంది పాస్టర్‌లు చూసానండి. ఎక్కడ కూడా వాళ్ళు ఎలాంటి మత విద్వేషాలు లేపే కార్యక్రమం అనేది ఎలాంటి పాస్టర్ అనేవాడు చేయడు. ఎందుకంటే దేవుడిని నమ్మే వ్యక్తులు ఎవరు కూడా అలాంటి పనులు చేయరు. ఎవరైతే దుర్మార్గంగా మాట్లాడతారో వాళ్ళు దేవుడిని నమ్మే కార్యక్రమం అనేది ఉండదు. ఈయనకి బైబిల్ మీద కూడా గ్రిప్ అనేది పెద్దగా లేదని నాకు అనిపించిందండి. ఎందుకంటే బైబిల్ మీద గ్రిప్ ఉన్నోడు ఎవరు కూడా వేరే మతాన్ని తిట్టమని ఎవడికి కూడా మత బోధన అనేది చేయరు. కానీ ఇతనేమో వేరే మతాన్ని తిడుతూనే మత బోధన అనేది చేసేటోడు. అంటే అంటే ఏదైతే ఒక మతాన్ని నమ్ముతుండు ఇతను, వేరే మతాన్ని తిడుతుండు. ఇతను ఒక పాస్టర్ అని ఎట్లా నమ్ముతారండి బేసికల్‌గా? ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదతన్ని. కానీ ఇప్పుడు చాలా మంది కూడా ఇతన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మతాన్ని నమ్మేవాళ్ళు ఒక మతాన్ని నమ్మేవాళ్ళు ఇతన్ని సపోర్ట్ చేస్తుంటారు. కానీ తప్పనేది తప్పే కదండీ! తప్పుని కూడా కరెక్ట్ అని నమ్మే వ్యక్తులు చాలా మంది ఉంటారు బేసికల్‌గా. మనం ఏం చేయలేం దాలని. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.